10 ఏళ్లలో సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి బుల్లెట్ స్పీడ్తో పనిచేస్తున్నారని తెలిపారు. ఫార్మాసిటీ రద్దుతో అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న పనులు స్పీడ్ చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయన్నారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు గతమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉద్యమకారుడని కేసీఆర్ కు ప్రజలు 2 సార్లు అధికారం ఇస్తే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పగానే బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందన్నారు. మద్యంతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, అందుకే బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నామన్నారు. అంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఏవగింపు వచ్చింది కేసీఆర్ పట్ల. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు లభించింది. మేము ఎక్కడ ప్రయాణం చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం. రాబోయే కాలం ప్రభుత్వం కొంత ఆదాయం కోల్పోతుంది. 40,000 కోట్లు ఏదైతుందో ప్రభుత్వానికి ఆదాయం సమకూరే భాగంలో మినిమం 25% యూ లూజ్ ఇమీడియట్లీ. ప్రభుత్వం ఎంత ఆదాయం కోల్పోతుంది అనేది ఇక్కడ ప్రధానం కాదు, కానీ ఇక్కడ ప్రజా సంక్షేమం ప్రధానం చెప్పంటున్నాం. ఆ సామాన్య కుటుంబాల ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో బలోపేతం చేపట్టడానికి ఇవాళ ఈ బెల్ట్ షాపులు తొలగింపనే అటువంటి ఒక నిర్ణయం. 8 మంది అక్కా చెల్లెలను మంచిగా చూసుకున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు పేరు ఉందని, అలాగే సభలో ఉన్న మహిళల హక్కులను కాపాడుతారని నమ్ముతున్నానన్నారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. కోదాడ నియోజకవర్గ ప్రజల తరపున స్పీకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తాను ఇద్దరం ఒకేసారి ఎంపీపీలు అయ్యామని చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య గుర్తు చేశారు. తన స్నేహితుడు అత్యున్నత పదవిలో ఉండడం సంతోషంగా ఉందని స్పీకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మీరు ఎలెక్ట్ అయినందుకు యునానిమస్గా మా తరఫున మరి కోదాడ నియోజకవర్గ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్ష, ఇది నాకైతే పర్సనల్గా ఒక మహిళగా చాలా సంతోషంగా ఉంది. మీరు 8 మంది సిస్టర్స్ మధ్యన మీరు వారిని మంచిగా చూసుకున్నందుకు మరి మా మహిళలు అందరి తరఫున నాకు పర్సనల్గా చాలా సంతోషంగా ఉంది. మా రైట్స్ కూడా మీరు కాపాడతారని పూర్తి నమ్మకం కూడా ఉంది అధ్యక్ష. మరొక్కసారి మీకు నేను నా బెస్ట్ విషెస్ మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ, ఒకటే నియోజకవర్గం వెళ్ళి పక్క మండలాలకు వెళ్ళి ఎంపీపీలుగా ఉండి మీకు వికారాబాద్లో కూడా 2 సార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ పోతావాలని కూడా అడిగినాను. మొన్న వికారాబాద్ పోమని కూడా చెప్పిండు. ఆయన కూడా నేను వికారాబాద్ పోను సార్, చేవెళ్ళకి వెళ్ళి ఉంటాను చెప్పి. కాబట్టి ఏది ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం నాకుంటుంది. అత్యున్నత స్థానంలో మీరు ఉన్నందుకు, మిమ్మల్ని ఎంపిక చేసినందుకు మరి భగవంతుని కృప వల్ల